హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. మూసీ సుందరీకరణలో భాగంగా ఇళ్లను కోల్పోతున్న నిర్వాసితులను, బాధితులను కిషన్ రెడ్డి స్వయంగా కలిసి పరామర్శించారు. అమర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మూసరాంబాగ్, అంబేద్కర్ నగర్ నుంచి తులసీనగర్ మీదుగా కృష్ణానగర్ వరకు బస్తీల్లో ఉన్న నిర్వాసితులను కిషన్ రెడ్డి కలుస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు కిషన్ రెడ్డి వద్ద బోరును వెలిపించారు. తాము ఇల్లు కోల్పోతే రోడ్డును పడతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల గోడుపై స్పందించిన కిషన్ రెడ్డి మీ ఇళ్లను కూలిస్తే తానే అడ్డుగా నిలబడి కాపాడే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. మూసీ నిర్వాసిత బాధితులను ఓదార్చిన కిషన్ రెడ్డి బీజేపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. कुछ ना होता भैया हमारा मेहनत करके बनाने का खर्चा भी नहीं फिर आप छोड़ने आते कोई छोड़ने का नहीं है जाता अंदर का जाता ये बोलने बाद फिर बोले टेंशन नहीं रहना चाहिए कोई కనుక వచ్చినది ఏం భయపడదు నేను ఉన్నాను భయపడదు కాబట్టి మీరు ఏం భయపడాలి. మూసీ నిర్వాసిత బాధితులకు అండగా ఉంటామంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నిర్వాసితులకు అండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా బాధితులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారిని అడిగి తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తానికి మీ నియోజకవర్గంలో చాలా మంది బాధితులకు అండగా మీరు ఇక్కడికి వచ్చారు. ఈ బాధితుల బాధ చూస్తే కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తరఫున ఫస్ట్ మీకు కృతజ్ఞతలు చెప్తున్నాము. మీరు రెండోసారి కూడా మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల చాలా మంది పేదలంతా కూడా రోడ్డున పడే పరిస్థితి నెలకొందని చెప్పేసి విమర్శలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో మీ బీజేపీ పార్టీ నుంచి మీరు తీసుకోబోతున్న కార్యాచరణ ఏంది? ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఏదైతే అధికారంలో రాగానే ఇప్పటి వరకు ఒక్క పేదలకు సంబంధించినటువంటి కాలనీ నిర్మాణం కోసం, కొత్త ఇళ్ల నిర్మాణం కోసం ఫౌండేషన్ ఒక్కటి కూడా వేయలేదు. ఏ రకమైనటువంటి కార్యాచరణ కూడా లేదు. కానీ ఇక్కడ ఈరోజు పేద ప్రజల ఇల్లు బ్యూటీ సుందరీకరణ పేరుతో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుందరీకరణ చేస్తామన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1,50,000 కోట్లకు బ్యూటిఫికేషన్ కోసం ఖర్చు పెట్టేటువంటి అవకాశం మనకుందా? అంత అవసరమా? ఇంకా తక్కువ ఖర్చుతోటే మనము బ్యూటీ సుందరీకరణ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంత డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. అదొకటి. నెంబర్ 1, ఇండ్లు కూలగొట్టాల్సిన అవసరం లేకుండానే చేయొచ్చు. నెంబర్ 2, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈరోజు కట్టినటువంటి కాదు. కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానీ, అంతకుముందే వెలిసినటువంటి ఇండ్లు ఇవి. నిన్న మొన్న వెలిసినటువంటి ఇండ్లు కావు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక్కొక్క ఇటుక పేర్చుకొని తమ రక్తాన్ని చెమటగా మార్చి కూలీనాలి చేసి అప్పులు చేసి ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ పరిస్థితికి వచ్చింది. ఈరోజు నేను వచ్చి ఇల్లు కూలగొడతా అంటే ఎవరు కూడా ప్రజలు అంగీకరించే ప్రసక్తి లేదు. ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు దూర ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ కట్టి, హైదరాబాద్లో చాలామంది ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, మీరు ఇండ్లు ఇస్తామన్నారు. ఆ పని మొదలుపెట్టండి. ఏ ప్రభుత్వమైనా ఇళ్ళ నిర్మాణం చేయాలి తప్ప ఇల్లు కూలగొట్టకూడదు. మనం ఇంతవరకు ఒక్కరికి ఇండ్లు వెళ్ళారు. హైదరాబాద్లో కేసీఆర్ గారు కూడా గతంలో 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మీటింగ్లు పెట్టి టీవీలలో చెప్పి మళ్ళీ ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఆయన గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా బ్యూటీ సుందరీకరణ పేరుతోటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు ఇప్పుడు మా పార్టీలో ఉన్నాడు, మాజీ శాసనసభ్యుడు, ఆయన దానికి చైర్మన్ చేసి 3,500 కోట్లతోటి చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ ఇళ్ళన్నీ మార్కింగ్ చేశాడు. అప్పుడు ఇదే విధంగా మేము అందరూ అడ్డుకున్నాం. ఆయన అప్పుడు కేసీఆర్ తోకం వచ్చాడు, ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉంటున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, ఆయన అదే మొదలుపెట్టాడు. కాబట్టి నేను రేవంత్ రెడ్డిని కోరేది ఒకటే, మనము ఇచ్చిన భూమి కాదు ఇది, కొనుక్కున్న భూమి, వాళ్ళు కష్టం చేసి కట్టుకున్నటువంటి ఇల్లు. ఇది కూలగొట్టడం అనేటువంటి పేద ప్రజల వ్యతిరేక చర్య, అనాలోచిత చర్య. ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వము మరి తీసుకున్నటువంటి నిర్ణయము, ఇది పేదల వ్యతిరేక నిర్ణయము. కాబట్టి ప్రభుత్వం దీనిపైన వెంటనే దాన్ని వెనుకకు తీసుకోవాలి తప్ప వేరే ప్రత్యామ్నాయం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అనే విషయాన్ని మీకు అందరికీ తెలుసు. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను, ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు తొలగొట్టవద్దని. మీ టీవీలో మీ పేపర్లో కూడా వేశారు. మీరు ఆల్రెడీ నేను ఉత్తరం రాశాను. ఆల్రెడీ హైదరాబాద్ స్టేట్ ఆఫ్ బీజేపీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాను. దీని వ్యతిరేకమైన నిర్ణయం చేసి చాలా స్పష్టంగా మొదటి నుంచి కూడా మా పార్టీ స్టాండ్ ఉంది.
ఖచ్చితంగా మేము అండగా నిలబడతాం ప్రజలకు. ఏదైనా కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది అయినా జైలుకి వెళ్ళినా లాఠీ చార్జ్ అయినా తుపాకీ కాల్పులైనా ఈ పేద ప్రజలతోటే ఉంటాం మేము. చివరిగా ఇప్పుడు హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పేద ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు, వాళ్ళను సంరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు. రేపు అన్ని విషయాలపైనే నేను చాలా స్పష్టంగా మీ అందరికీ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తాం. పేద ప్రజల కష్టాలు వినడం కోసం వచ్చాను. ఈ యొక్క హైకోర్టు కూడా నేను అభినందిస్తున్నాను. ప్రమాదం ఉన్నట్లు వాళ్ళు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారికి అండగా ఉండేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఓటు